నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వరద విపత్తుపై కేంద్రానికి మధ్యంతర నివేదిక ఇచ్చిన ఏపీ ప్రభుత్వం 6880 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి శాఖల వారీగా వివరాలు వెల్లడి విజయవాడ వాసులకు ఇకపై వరద కష్టాలు ఉండవన్న చంద్రబాబు ఆక్రమణల తొలగింపునకు ఆపరేషన్ బుడమేరు చేపడతామని వెల్లడి అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు వంకలు ఉమ్మడి శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తం దుండిగల్ కత్వా చెరువు ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం 14 గంటల పాటు శ్రమించి 14 విల్లాలు నేలమట్టం చేసిన అధికారులు హైదరాబాద్ లో పర్యటిస్తున్న 16వ ఆర్థిక సంఘం నేడు స్థానిక సంస్థల ప్రతినిధులు అధికారులతో సమావేశం కేంద్ర గ్రాంట్లపై అభిప్రాయ సేకరణ బంగ్లాదేశ్ తో తొలి టెస్టుకు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ పంత్ పునరాగమనం దులీప్ ట్రోఫీలో రాణించిన ఎస్ దయాళ్కు చోటు వరద విపత్తు వల్ల ఏపీ వ్యాప్తంగా 6880 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది 7 జిల్లాల్లో 11 లక్షల మంది ముంపు బారిన పడినట్టు పేర్కొంది ఇప్పటి వరకు 33 మంది చనిపోయినట్లు తెలిపిన ప్రభుత్వం మరో 2 గల్లంతైనట్లు నివేదించింది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 4222 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని పేర్కొంది భవిష్యత్తు అంచనాలకు తగ్గట్లుగా ప్రకాశం బ్యారేజీకి ఎగువన మరో జలాశయం కట్టాలని కేంద్రాన్ని కోరింది ఆంధ్రప్రదేశ్ను అతలాకుతలం చేసిన వర్షాలు వరదల వల్ల కలిగిన నష్టంపై మధ్యంతర నివేదికను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించింది గత నెల 31 నుంచి కురిసిన అత్యంత భారీ వర్షాలు ముంచెత్తిన వరదల కారణంగా రాష్ట్రంలో 10,64,000 మందికి పైగా ప్రభావితులయ్యారని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది ప్రకాశం బ్యారేజీ డ్యాం నిర్మాణం తర్వాత ఎన్నడూ లేనంతగా ఈ నెల 2వ తేదీన 11,43,000 క్యూసెక్ల వరద వచ్చిందని ఇది ఏకంగా 4 గంటల పాటు కొనసాగిందని వివరించింది ఎగువన ఉన్న ఇబ్రహీంపట్నం కంచిక ప్రాంతాలతో పాటు దిగువన ఉన్న కృష్ణా బాపట్ల జిల్లాలోని లంక గ్రామాలు నీట మునిగాయని తెలిపింది కృష్ణా నదిలో ప్రవాహాలు ప్రకాశం బ్యారేజీని పునఃపరిశీలించడంతో పాటు కరకట్టలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిన నివేదికలో పేర్కొంది ప్రకాశం బ్యారేజీ ఎగువన మరో జలాశయాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని తెలిపింది ఆకస్మికంగా ముంచెత్తుతున్న వరదల కారణంగా విజయవాడలోని పలు ప్రాంతాలు ముంపు బారిన పడుతుండటంతో బుడమేరు డ్రెయిన్తో పాటు డైవర్షన్ కెనాల్లో ప్రవాహాలను పునఃపరిశీలించాలని కోరింది భారీ వర్షాలు వరదల కారణంగా 2,37,000 మంది రైతులకు సంబంధించిన 5,02,000 ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయ ఉద్యాన శాఖలు ప్రాథమికంగా అంచనా వేశాయి పెట్టుబడి రాయితీగా 341 కోట్ల 30 లక్షల రూపాయలు పంపిణీ చేయాల్సి ఉంటుందని కేంద్రానికి నివేదించాయి వరదల కారణంగా 95 గేదెలు ఆవులు 325 మేకలు గొర్రెలు మృతి చెందాయని ప్రభుత్వం పేర్కొంది 226 పడవలు పాక్షికంగా 217 పూర్తిగా దెబ్బతిన్నాయి 3,900 కిలోమీటర్ల మేర ఆర్ఎండ్బి 353 కిలోమీటర్ల మేర పంచాయతీ రోడ్లు దెబ్బతిన్నాయని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది 79 చోట్ల రహదారులకు గండ్లు పడగా 238 చోట్ల రోడ్ల పైకెక్కి నీరు పారినట్లు తెలిపింది 114 చోట్ల చెరువులకు గండ్లు పడ్డాయని పురపాలక శాఖ పరిధిలో 261 ప్రాంతాలు నీట మునిగాయని పేర్కొంది పట్టణ ప్రాంతాల్లో 558 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని తెలిపింది 6,382 వీధి దీపాలు దెబ్బతినగా 195 కిలోమీటర్ల మేర తాగునీటి పైప్లైన్లకు నష్టం వాటిల్లిందని ప్రభుత్వం పేర్కొంది ఎన్టీఆర్ జిల్లాలో 2,32,000 కుటుంబాలకు చెందిన సుమారు 7,04,000 మంది వరదల ప్రభావానికి గురయ్యారని తెలిపింది విజయవాడలోని 32 వార్డులతో పాటు 5 గ్రామాల ప్రజలు ముంపు బారిన పడ్డారని పేర్కొంది కొన్ని ప్రాంతాల్లో 8 నుంచి 10 అడుగుల మేర నీరు నిలవడంతో పెద్ద ఎత్తున నివాసాలు దుకాణాలు నీట మునిగాయని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది ఆపరేషన్ బుడమేరు చేపట్టి విజయవాడకు మళ్లీ ఇలాంటి దుస్థితి రాకుండా చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు కొల్లేరుపై ఆక్రమణలు ఉంటే తొలగిస్తామని స్పష్టం చేశారు ప్రజాక్షేమం కన్నా ఈ ప్రభుత్వానికి ఏదీ ఎక్కువ కాదని తేల్చి చెప్పారు మరోవైపు అల్పపీడనంతో శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు వర్షాలు పడే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్తలు తీసుకున్నామని వెల్లడించారు
విజయవాడలోని వరద పరిస్థితులపై గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ని కలిసి వివరించారని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. కృష్ణానదికి చరిత్రలో ఎన్నడూ లేనంత ప్రవాహం రావడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని చెప్పానన్నారు. బుడమేరు ఆక్రమణల వల్ల చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. ప్రభుత్వం అధికార యంత్రాంగం చేపట్టిన సహాయక చర్యలపై గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. బుడమేరు ఇన్ఫ్లో, నగరంలో పడే వర్షపాతంపై వేర్వేరు అధ్యయనాలతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు. విజయవాడలోని వరద బాధితులకు గత 8 రోజుల్లో 97 లక్షల ఆహార పొట్లాల్ని పంపిణీ చేశామని తెలిపారు. దెబ్బతిన్న వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు బాగు చేయించడం పెద్ద సవాల్గా మారిందన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం డ్రైనేజీల్ని నాశనం చేసిందని, వాటిని ఆధునికీకరిస్తామని తెలిపారు. కొల్లేరులో ఆక్రమణల వల్ల నీరు వెనక్కి వస్తోందని తెలిపారు. వాటిని పరిశీలించి తొలగిస్తామని ప్రకటించారు. బుడమేరు ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. దాన్ని ఏ విధంగా చేయాలో చేసి భవిష్యత్తులో ఏ మాత్రం ఇబ్బంది లేకుండా చేస్తాం. క్వశ్చనే లేదు. ఇంకా 2,03,000 కుటుంబాలు ఎంటైర్ గవర్నమెంట్ ఇక్కడే కూర్చొని వాళ్ళకి జరిగిన నష్టం బాధపడుతూ ఇంత అవస్థపడాల్సిన పని లేదు. కొంతమంది స్వార్థపరుల కోసం ఇన్ని త్యాగాలు ప్రజలు ప్రభుత్వం చేయవలసిన అవసరం లేదు. జీవిత కాలంలో కూడగట్టుకున్న డబ్బులన్నీ పోయే పరిస్థితి వచ్చింది. ఐ కెన్ సే వెరీ క్లియర్లీ కొంతమంది పొలిటికల్ సపోర్ట్ తో విచ్చలవిడిగా చేసే పరిస్థితికి వచ్చారు. దీన్ని ఎట్టే పరిస్థితిలో ఉపేక్షించాం. చాలా ఫర్మ్గా ఉంటాం. పటిష్టమైన చట్టం ఉంటుంది. చాలా క్లియర్గా ఉంటాం. అన్నింటికంటే ప్రజల సేఫ్టీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రజల సేఫ్టీ ముందర ఏది ముఖ్యం కాదు. అల్పపీడనంతో వివిధ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అప్రమత్తం చేశామని సీఎం తెలిపారు. రాష్ట్రంలోని చెరువులు, కాలువలకు గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించామన్నారు. మళ్ళీ డిప్రెషన్ వచ్చింది. దీనివల్ల ఎక్కువ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి గుంటూరు, ప్రకాశం వరకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితి ఉంది. మళ్ళా ఒకసారి అందరిని అప్రమత్తం చేశాం. ఉత్తరాంధ్రలో ఎక్కువ వర్షాలు పడే పరిస్థితి ఉంది. ఏలేరు రిజర్వాయర్ కి ఏఎస్ఆర్ జిల్లా నుంచి ఎక్కువ నీళ్లు వచ్చే అవకాశం ఉంది. దానివల్ల కూడా ఏలేరుకు నీళ్లు వస్తే ఆ నీళ్లన్నీ కింది పోతే పిఠాపురం ప్రాంతంలో ముంపు గురే పరిస్థితి ఉంది. దానికి తగిన ప్రికాషన్స్ తీసుకోమన్నాం. రాష్ట్రం మొత్తం ఎక్కడ చెరువులకు గాని, కాలువలకు గాని, డ్రైన్స్ గాని గండ్లు పడకుండా కాపాడుకునే బాధ్యత కూడా ఉంది. విశాఖపట్నం ఏరియాలో కొండల మీద నుంచి ఈ యొక్క ల్యాండ్ స్లైడ్ జరిగి ప్రమాదం ఉంది. అది కూడా జాగ్రత్తలు తీసుకోమని చెప్పడం జరిగింది. ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ లో ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తే అక్కడే చిన్న చిన్న గూడెలు కూడా దెబ్బతినే పరిస్థితి వస్తుంది. దానికి కూడా అప్రమత్తంగా ఉండమని వారిని కూడా అప్రమత్తం చేశాం. వైసీపీ ప్రభుత్వం డిజాస్టర్ మేనేజ్మెంట్ డబ్బులు కూడా వాడేసి అన్ని ఖాతాల్ని ఖాళీ చేసిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇవాల్టి నుంచి వరద నష్టంపై అంచనాలు ప్రారంభిస్తామని తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగులు ఉప్పొంగి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల రహదారులు జలమయమై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. పంట పొలాలు మునిగిపోయి రైతులు ఆందోళన చెందుతున్నారు. అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలు ఉత్తరాంధ్రను ముంచెత్తుతున్నాయి. విశాఖలో ఎడతెరిపి లేని వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. గోపాలపట్నం, రామకృష్ణానగర్ మార్గంలో కొండ చర్యలు విరిగి 5 ఇళ్లు ప్రమాదపు అంచున ఉన్నాయి. అక్కడి నిర్వాసితుల్ని అప్రమత్తం చేసి సురక్షితంగా పునరావాస కేంద్రానికి తరలించారు. వర్షాలకు ఆనందపురం హైస్కూల్ ప్రహరీ గోడ కూలి 2 బైక్లు, 1 రిక్షా పాక్షికంగా దెబ్బతిన్నాయి. నర్సీపట్నం, చోడవరం మార్గంలో విజయరామరాజుపేట వద్ద డైవర్షన్ వంతెన కొట్టుకుపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అల్లూరు జిల్లా డొంకరాయి జలాశయానికి ఎగువ నుంచి వరద ఉధృతంగా రావడంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జోలాపూటు జలాశయం నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. నీటిని దిగువన ఉన్న డుడుమా జలాశయానికి విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వరద వస్తుండటంతో డుడుమా జలాశయం 4 గేట్లు ఎత్తి బలిమెలకు విడుదల చేశారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు సాగునీటి ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటి మట్టాన్ని చేరుకున్నాయి. వేగావతి, సువర్ణముఖి నదుల ద్వారా 13,000 క్యూసెక్కుల నీరు మడ్డువలస జలాశయానికి చేరుతోంది. దీంతో ముందు జాగ్రత్తగా అధికారులు 8 గేట్లెత్తి నాగావళి నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. తాటిపూడి జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 297 అడుగులు కాగా ప్రస్తుతం 295.50 అడుగులకు చేరింది. దీంతో 350 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలిపెట్టారు. రేగిడి మండలం సంకెలి బ్రిడ్జి వద్ద నాగావళి నది ఉధృతంగా ప్రవహిస్తుండగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో పలు ప్రాంతాల్లోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వేగావతి ఉధృతికి బొబ్బిలి మండలం కొత్తపేట వద్ద
ఛానల్ కు గండిపడింది. వరద నీరు రోడ్డుపైకి చేరి రాకపోకలు నిలిచిపోయాయి. బొబ్బిలి వద్ద పారధి వంతెన కాజ్వే దెబ్బతిని వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. గుర్ల మండలం జమ్ముపేట వద్ద ఆర్ఓబిలో వరద నీటిలో ఆర్టీసీ బస్సు నిలిచిపోగా స్థానికులు, అధికారులు బయటకు తీశారు. విజయనగరంలోని మురుగు కాల్వలు ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నాయుడు కాలనీ, వినాయకనగర్లోని నివాసాల్ని వరద నీరు ముంచెత్తింది. గజపతి నగరం మండలం మర్రివలస సమీపంలో చంపావతి నదికి వరద పోటు పెరగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో 12 గిరిజన గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శ్రీకాకుళం జిల్లా లావేరి మండలం బెజ్జపురం, బుడతవలస మధ్య ప్రవహిస్తున్న వాగునీటి ప్రవాహం పెరగడంతో ఓ మినీ వ్యాన్ కొట్టుకుపోయింది. స్థానికులు అందులోని డ్రైవర్ను కాపాడారు. వరద పీడిత ప్రాంతాలలో సమగ్రంగా నష్టం గణన చేపట్టాలని ఏపీ రెవెన్యూ విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా అధికారులను ఆదేశించారు. నష్టం గణన బృందాలను విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. విజయవాడ 32 డివిజన్లలోని 149 సచివాలయాల పరిధిలో 2 లక్షలకు మించిన నివాసాలలో నష్టం గణన జరుగుతుందన్నారు. విజయవాడ గ్రామీణ మండలంలోని 5 గ్రామాల్లోనూ నష్టం వాటిల్లిందని 1700 బృందాలు వరద నష్టం గణనలో పాల్గొంటాయన్నారు. ప్రతి 2 డివిజన్లకు ఒక ఐఏఎస్ అధికారి పర్యవేక్షిస్తారని, డివిజన్ లేదా గ్రామ సచివాలయానికి 10 గణన బృందాలు ఉంటాయని చెప్పారు. ప్రతి బృందంలోనూ ఓ కానిస్టేబుల్ కూడా ఉంటారని, వరద నష్టంతో ఉన్న ప్రజల నుంచి గణన బృందాలు సావధానంగా వివరాలు నమోదు చేయాలని బృందాలకు సిసోడియా విజ్ఞప్తి చేశారు. డ్యామేజ్ ఒకటి ఉంటుంది, కెటిల్ షెడ్ ఉంటే ఆ డ్యామేజ్ ఉంటుంది. తర్వాత ఇంట్లో లాసెస్ అంటే వాట్ ఆల్ ది లాస్ట్, ఇది యూటెన్సిల్స్, క్లాత్స్, రకరకాల డ్యామేజెస్. తర్వాత ఇంటికి ఎంత డ్యామేజ్ జరిగింది, ఇంట్లో ఉన్న సామాన్లు ఏమేమి పోయినాయి, ఆ తర్వాత ఎవరికైనా ఇంజరీ దెబ్బ తగిలిందా, లేకపోతే ఏమైనా హాస్పిటలైజేషన్ అయిందా, ఏమైనా పశువులు చచ్చిపోయారా, లేకపోతే ఇంట్లో ఏమైనా డెత్ కూడా జరిగిందా, ఇవన్నీ విషయాలు యాప్ ద్వారా మేము తెలుసుకుంటాం. విజయవాడలో వరద ప్రభావం పూర్తిగా తొలగిపోయే వరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉచితంగా ఆర్టీసీ బస్సులను తిప్పుతామని ఎన్టీఆర్ జిల్లా డీపీటీఓ దానం తెలిపారు. వరద బాధితులకు సాయం అందించేందుకు ఆర్టీసీ సిబ్బంది రేయింబవళ్లు పనిచేస్తున్నారని చెప్పారు. వరదల కారణంగా జిల్లాల్లో ఆర్టీసీకి దాదాపు 4 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. విద్యాధరపురం బస్ డిపో నీట మునిగి 40 బస్సులు పనికిరాకుండా పోయాయని, వాటన్నిటినీ మరమ్మతులు చేయించాలని దానం తెలిపారు. పోయిన ఆదివారం కురిసినటువంటి హెవీ రైన్స్ మరియు తర్వాత బుడమేరకు వచ్చిన వరదల వల్ల మనకి ఎన్టీఆర్ జిల్లాలో విద్యాధరపురం, ఇబ్రహీంపట్నం డిపోలు నీటిలో మునిగినాయి. ఈ వారం రోజుల్లో జిల్లా వ్యాప్తంగా మనకి సుమారు 4 లక్షల కిలోమీటర్లు ఆపరేషన్ క్యాన్సిల్ అయింది. సుమారు 4 కోట్ల రూపాయలు ఆదాయం కూడా మనం నష్టపోయాం. డిపో నుంచి బయటికి బస్సులు తీసుకురావడానికి మనం క్రేన్ సహాయంతో తీసుకొస్తున్నాము. ఇప్పుడు లోపల ఉన్న 10 బస్సులు బయటకు తీసుకొచ్చి వాటిని రిపేర్ చేసి చేయడానికి సుమారుగా ఒక 10 లక్షల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు ఆక్రమణదారులను కలవరపెడుతున్నాయి. గతంలో తమ పలుకుబడితో తప్పించుకున్నామని సంబరపడ్డ వారందరికీ ఇప్పుడు హైడ్రా తలనొప్పిగా మారుతోంది. ఇందుకు ఉదాహరణే దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట కత్వా చెరువులోని విల్లాల కూల్చివేతలు. 3 ఏళ్ల కిందటే ఆ చెరువు పరిధిలోని విల్లాల నిర్మాణాలు అక్రమమని నిర్ధారించి 2 విల్లాలు పాక్షికంగా కూల్చివేతలతో సరిపెట్టారు. ఆ తర్వాత బిల్డర్ అక్రమంగా అనుమతులు సంపాదించి ఏకంగా 2.5 ఎకరాల చెరువు స్థలాన్ని కబ్జా చేసి 28 విల్లాలను నిర్మించారు. లేక్ వ్యూ పాయింట్ ఓఆర్ఆర్ కు అతి సమీపంలో అనే ఆశ చూపడంతో ముందు వెనక చూసుకోకుండా వాటిని కొనుగోలు చేశారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట కత్వా చెరువులో అక్రమంగా నిర్మించిన విల్లాలను ఏమాత్రం ఉపేక్షించకుండా ఒక్కొక్కటిగా నేలమట్టం చేసింది. వాటి యజమానులు అడ్డుపడ్డా, ఆపమని ప్రాధేయపడినా ఏమాత్రం పట్టించుకోకుండా హైడ్రా తన కూల్చివేతలను కొనసాగించింది. సుమారు 14 గంటల పాటు శ్రమించి కత్వా చెరువు ఎఫ్టీఎల్లో నిర్ధారించిన 28 అక్రమ విల్లాల్లో 14 విల్లాలను పూర్తిగా నేలమట్టం చేసింది. పేరుకేమో ప్రజాప్రభుత్వం, కూల్చేదేమో నిరుపేద ఇళ్లు అని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. ఆదివారం రేవంత్ రెడ్డి సర్కార్ కూల్చిన ఇళ్లలోని నిరుపేదలు వీరంటూ కూల్చిన ఇళ్ల దగ్గర నిరుపేదలు ఉన్న దృశ్యాలను సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. జోరువానలో కనికరం లేని సర్కార్ కర్కశంగా తమ గూడును కూల్చేస్తే దిక్కుతోచగా ప్లాస్టిక్ కవర్ల నీడలో తలదాచుకుంటున్న అభాగ్యులు అంటూ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
2026 నుంచి 5 ఏళ్ల కాలానికి కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధులు, గ్రాంట్లకు సంబంధించి కసరత్తు చేస్తున్న కేంద్ర ఆర్థిక సంఘం ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు హైదరాబాద్లో సంప్రదింపులు చేయనుంది. అరవింద్ పనగారియా నేతృత్వంలోని 16వ ఆర్థిక సంఘం కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు, పంచాయతీలు, మున్సిపాలిటీకు ఇచ్చే నిధులు, విపత్తు నిర్వహణ చర్యల కోసం నిధులు తదితరాలపై సిఫార్సులు చేయనుంది. 2025 అక్టోబర్ 31 నాటికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. 2026 ఏప్రిల్ 1వ తేదీ నుంచి వచ్చే 5 ఏళ్ల కాలానికి నిధుల విడుదల కోసం ఈ కమిషన్ సిఫార్సులు చేయనుంది. రాష్ట్రాల నుంచి అభిప్రాయాలు తీసుకోవడంలో భాగంగా కమిషన్ హైదరాబాద్లో పర్యటించనుంది. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో పాటు రాష్ట్ర ఆర్థిక సంఘంతో కమిషన్ ఇవాళ ప్రజాభవన్లో సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రభుత్వ ఉన్నతాధికారులతో రేపు భేటీ కానుంది. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక శాఖ నివేదిక సిద్ధం చేసింది. రాష్ట్ర అవసరాలు, మూసీ అభివృద్ధి, ఫ్యూచర్ సిటీ, స్కిల్ వర్సిటీ తదితరాల కోసం తగిన నిధులు ఇవ్వాలని ప్రభుత్వం కేంద్ర ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేయనుంది. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్లపై నేడు హైకోర్టు తీర్పు వెలువరించనుంది. బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు కాంగ్రెస్లో చేరగా బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ ఫిరాయించిన వాళ్లపై చట్ట ప్రకారం అనర్హత వేటు వేయాలని, ఈ మేరకు స్పీకర్ను ఆదేశించాలని పిటిషన్లో పేర్కొన్నారు. దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సైతం పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లో అనర్హత వేటు వేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని, అయినా స్పీకర్ పట్టించుకోవడం లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. స్పీకర్ను ఆదేశించే అధికారం హైకోర్టుకు లేదని, స్పీకర్ ఇండిపెండెంట్ ట్రైబ్యునల్ అని ప్రతివాదుల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు గత నెల విచారణ ముగించింది. తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు నేడు ఉత్తర్వులు వెల్లడించనుంది. హైకోర్టు తీర్పుపై బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ శాసన మండలిలో ప్రతిపక్ష నేత నియామకం, పబ్లిక్ అకౌంట్స్, అండర్టేకింగ్, ఎస్టిమేట్ కమిటీల ఏర్పాటుపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ భవన్లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన హరీష్ రావు గత అసెంబ్లీ సెషన్ల సమయంలోనే ఆయా కమిటీల ఏర్పాటు ప్రక్రియ పూర్తయిందన్నారు. సమావేశాలు ముగిసి 38 రోజులు అవుతున్నా వాటిపై ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకోవటం లేదని ప్రశ్నించారు. ఢిల్లీలో కాంగ్రెస్ నేత వేణుగోపాల్ పీఏసీ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. అక్కడ ఒక రూల్, ఇక్కడ మరో రూల్ ఏంటని హరీష్ రావు నిలదీశారు. రాహుల్ గాంధీ చేతిలో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నారని, ఆ రాజ్యాంగం తెలంగాణకు వర్తించదా అని ప్రశ్నించారు. మండలిలో ప్రతిపక్ష నేతగా మధుసూదనాచారి పేరు ఇచ్చి 40 రోజులవుతున్నా ఇప్పటికీ దానిపై నిర్ణయం తీసుకోలేదని గుర్తు చేశారు. ఆలస్యాలకు కారణం ఏమిటని ప్రశ్నించిన హరీష్ రావు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ఆయా అంశాలపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. రాహుల్ గాంధీకి కూడా ఈ విషయంపై ట్వీట్ చేయనున్నట్టు హరీష్ రావు పేర్కొన్నారు. ప్రయాణికుల రద్దీ అవసరాల దృష్ట్యా రాజమహేంద్రవరం విమానాశ్రయంను మరింతగా అభివృద్ధి చేస్తామని పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. గతేడాది 173 కోట్ల రూపాయలతో విమానాశ్రయంలో చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాజమహేంద్రవరం విమానాశ్రయంలో ప్రయాణికుల సంఖ్య వేగంగా పెరుగుతోందని, తిరుపతి, షిరిడి, ఢిల్లీ, వారణాసి ప్రాంతాలకు నేరుగా విమానాలు నడపాలని డిమాండ్ ఉందని చెప్పారు. వచ్చే ఏడాది ఆగస్టు నాటికి మరో టెర్మినల్ సహా వివిధ అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 2027 పుష్కరాల సమయానికి విమానాశ్రయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం విజయవాడలోనే ఉండి సహాయక చర్యల్లో పాల్గొంటుంటే పేటీఎం బ్యాచ్తో జగన్ విష ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. వినాయక మండపాలకు డబ్బులు వసూలు చేసే జీవో జగన్ ప్రభుత్వం తెచ్చిందేనని తెలిపారు. చంద్రబాబుకు విషయం తెలియగానే రూపాయి కూడా వసూలు చేయొద్దని ఆదేశించినట్టు వివరించారు. వరద బాధితులకు సొంత డబ్బుతో కనీసం పులిహోర ప్యాకెట్ ఇవ్వలేని జగన్ బెంగళూరులో కూర్చొని కబుర్లు చెప్తున్నారు మంత్రి అనిత విమర్శించారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని శివనాథ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏసీఏ ఉపాధ్యక్షుడిగా వెంకట ప్రశాంత్, కార్యదర్శిగా సానా సతీష్, జాయింట్ సెక్రటరీగా విష్ణుకుమార్ రాజు, కోశాధికారిగా దండమూడి శ్రీనివాస్, కౌన్సిలర్గా విష్ణుతేజ్ ఎన్నికయ్యారు. ఏసీఏ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం శుభ పరిణామమని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. తొలి నిర్ణయంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1 కోటి విరాళం వరద బాధితులకు అందజేస్తామని తెలిపారు. అన్ని ప్రాంతాల్లో వస్తువులతో ఉప కేంద్రాలు ఏర్పాటు చేసి నైపుణ్యం ఉన్న ఆటగాళ్లను
వెలుగులోకి తీసుకొస్తామని చిన్ని తేల్చి చెప్పారు. ఇప్పటి వరకు విశాఖ ఒక్కటే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లకు వేదికగా ఉందన్న ఎంపీ ఇకపై మంగళగిరి, కడపల్లో కూడా అంతర్జాతీయ మ్యాచ్లు జరిగేలా కృషి చేస్తామని వెల్లడించారు. బంగ్లాదేశ్తో స్వదేశంలో జరిగే 2 టెస్టుల సిరీస్లోని తొలి మ్యాచ్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ నాయకత్వంలోని జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. రోడ్డు ప్రమాదానికి గురై కొన్ని నెలల క్రితం పునరాగమనం చేసిన రిషబ్ పంత్ బంగ్లా సిరీస్తో తిరిగి టెస్టుల్లోకి అడుగు పెట్టనున్నాడు. రోహిత్ పాటు సీనియర్ విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కేఎల్ రాహుల్లకు జట్టులో చోటు లభించింది. యువ ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్ తమ స్థానాలను కాపాడుకున్నారు. ఆల్రౌండర్ అక్షర్ పటేల్, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్లకు చోటు దక్కింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్లను ఎంపిక చేశారు. దులీప్ ట్రోఫీ తొలి మ్యాచ్లో అదరగొట్టిన పేసర్ ఎస్ దయాళ్ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించి తొలిసారి టీమిండియాకు ఎంపికయ్యాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో టీమిండియాలోకి అరంగేట్రం చేసిన ఆకాష్ దీప్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు. చెన్నై వేదికగా సెప్టెంబర్ 19న తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. కాంగ్రెస్లో చేరిన రెజ్లర్లు వినేష్ ఫొగాట్, బజరంగ్ పూనియాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రాద్ధాంతం సృష్టించవద్దని, జాగ్రత్తగా నడుచుకోవాలని తమ మాజీ ఎంపీ, లైంగిక ఆరోపణల నిందితుడు బ్రిజ్ భూషణ్ను బీజేపీ ఆదేశించింది. వినేష్, బజరంగులు కాంగ్రెస్లో చేరిన తర్వాత బ్రిజ్ భూషణ్ వారిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. గతేడాది రెజ్లర్లు చేసిన ఆందోళనల్లో కాంగ్రెస్ కుట్ర ఉందన్నారు. ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్ ఫైనల్స్ నుంచి తప్పించి దేవుడు వినేష్ను శిక్షించాడని వ్యాఖ్యానించారు. టోక్యో ఒలింపిక్స్ విజేత పూనియాను కల్నాయక్గా బ్రిజ్ భూషణ్ అభివర్ణించారు. గతేడాది రెజ్లర్లు నిర్వహించిన ఆందోళనలకు హర్యానా నుంచి భారీ మద్దతు లభించింది. ఈ క్రమంలో బ్రిజ్ భూషణ్ వారిపై ఏమైనా తీవ్ర విమర్శలు చేస్తే పార్టీకి నష్టం వాటిల్లవచ్చన్న ఉద్దేశంతో బీజేపీ బ్రిజ్ భూషణ్ను మౌనంగా ఉండాలని హెచ్చరించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. గుజరాత్లో దంపతులు ప్రయాణిస్తున్న కారు నదిలో కొట్టుకుపోయింది. అయితే చాకచక్యంగా వ్యవహరించిన ఆ జంట ప్రాణాలు నిలుపుకుంది. సురేష్ మిస్త్రీ అనే వ్యక్తి తన భార్యతో కలిసి కారులో వెళుతున్నారు. ఆ సమయంలో కరోల్ నదిలో వరద ప్రవాహం ఉంది. అయినప్పటికీ దాన్ని దాటేందుకు యత్నించారు. మధ్యలోకి వెళ్లగానే వరద ఉధృతి పెరిగి ఆ ప్రవాహంలో 1.5 కిలోమీటర్ల దూరం కారు కొట్టుకుపోయింది. అదృష్టవశాత్తు ఏదో అడ్డు తగిలి కారు ఓ చోట ఆగిపోయింది. వరద మరింత పెరిగి కారు పైభాగం మాత్రమే కనిపించే స్థాయికి చేరుకుంది. అప్పటికే మిస్త్రీ దంపతులు అతి కష్టం మీద బయటకు వచ్చి వాహనం పై భాగానికి చేరుకున్నారు. అక్కడే ఊపిరి బిగబట్టి సాయం కోసం దాదాపు 2 గంటల పాటు ఎదురు చూశారు. పై భాగంలో కూర్చొని తమ ఫోన్తోనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బందితో పాటు స్థానికులు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. వరద ఉధృతి కొనసాగుతూ ఉండటంతో వారిని బయటకు తీసుకురాలేకపోయారు. చివరకు వరద ప్రవాహం కాస్త తగ్గడంతో రెస్క్యూ బృందాలు వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి.